వెల్కమ్ టు డే 9. 6000 ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు 201 టు 225 క్వశ్చన్స్ వరకు నేర్చుకుందాం. మొదటిసారిగా మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా చూడండి ఒకసారి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి రెగ్యులర్గా. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ ఎస్పెషల్లీ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడు క్లాస్ చేసినా మీకు ఖచ్చితంగా ఆ క్లాస్ నుండి మీరు ఎంతో కొంత సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. రైట్. సో కమింగ్ టు ద క్లాస్ 201. ఉజ్జయిని పురాతన పేరు ఏమిటి? అవంతిక అండి. ఉజ్జయిని యొక్క పురాతన పేరు అవంతిక. మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత అనేక దండయాత్రలు జరిగాయి. భారతదేశంపై మొదట దండెత్తిన వారు ఎవరు? గ్రీకులు అండి. ఆ గ్రీకులలో ఎస్పెషల్లీ బ్రాక్టియన్ గ్రీకులు అని చెప్పవచ్చు. ఓకేనా? సో తెలుగు ట్రాన్స్లేట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే దీని ఇంగ్లీష్ వర్షన్ మన యాప్లోనే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు కంపేర్ చేసుకొని చదువుకోవచ్చు ఆ పర్టిక్యులర్ క్వశ్చన్. ప్రాచీన భారతదేశంలో వైద్య శాస్త్రంపై గ్రంథాన్ని ఎవరు రచించారు? చరకుడు అండి. చరక. పల్లవ రాజవంశం యొక్క రాజధాని నగరము కాంచీపురము. చాళుక్య రాజవంశం యొక్క రాజధాని నగరము బాదామి. అందుకే బాదామి చాళుక్యులని కూడా మనం అంటూ ఉంటాం మీరు అబ్జర్వ్ చేస్తే. నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సముద్రగుప్తుడునండి. కుతుబ్ మినార్ దగ్గర ఇనుప స్తంభాన్ని నిర్మించిన పాలకుడు ఎవరు? చంద్రగుప్త II. వరాహి మిహిరుడు గొప్పవాడు. ఈయనెవరు? ఖగోళ శాస్త్రవేత్త. 8వ శతాబ్దంలో హర్షవర్ధనుడు పరిపాలించాడు. 7th century AD అనో డొమిని. అంటే మనకి ఆఫ్టర్ క్రిస్ట్ అంటే మనం ఇది ప్రజెంట్లీ ఏడీలోనే ఉన్నాం కదా. ఇదంతా కూడా చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి హయాంలో భారతదేశానికి వచ్చాడు? చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో వచ్చాడు. చైనా యాత్రికుడు హ్యూయాన్సాంగ్ ఎవరి హయాంలో భారతదేశానికి వచ్చాడు? హర్షవర్ధనుని కాలంలో. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తీర దేవాలయం ఉంది? తమిళనాడులో. రాతి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన భీంబెట్కా గుహలు కేవ్స్ అంటే ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్లో. గుప్తుల కాలము నాటి ఇరాన్ శాసనము నుండి మనకు ఎలాంటి సమాచారం అందుతుంది? సతీ పద్ధతిని పాటించడం. భారతీయ చరిత్రలో షీల్ మరియు భట్టారిక వంటి కవయిత్రులు మరియు రచయితలు ఏ కాలంలో ప్రసిద్ధి చెందారు? గుప్తుల కాలము. పురాతన ప్రదేశమైన కాళీబంగన్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో అవంతిక అని పిలిచేవారు? మాల్వా. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరు? రిషభ. జైన మతం యొక్క తీర్థంకరుడు ఎవరు? చివరి తీర్థంకరుడు ఎవరు? ఎంతమంది తీర్థంకరులు? వీటికి ఆన్సర్ తెలియజేయండి. భారతీయుల కోసం ప్రసిద్ధ సిల్క్ రూట్ను ఎవరు ప్రారంభించారు? కనిష్కుడు. హరప్పా ప్రజల సాంఘిక నిర్మాణం ఈక్వాలిటీ, సమానత్వం. గుప్తుల అనంతర కాలంలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం ఇది? నలంద విశ్వవిద్యాలయం. భారత ప్రభుత్వం ఉపయోగించే శకయుగాన్ని ఎవరు ప్రారంభించారు? శకయుగం అంటాం కదా, కనిష్కుడు. పాణిని, అశ్వఘోష, భాష మరియు కాళిదాసులలో మొదటివాడు ఎవరు? పాణిని. అలెగ్జాండర్, డారియస్ I మరియు సెల్యూకస్లలో అండ్ గ్జెర్క్సెస్ ఏమని చదువుతారు అది భారతదేశంపై దాడి చేసిన మొదటి వ్యక్తి ఎవరు? వీరిలలో భారతదేశంపై దాడి చేసిన వాళ్ళు ఎవరు? డారియస్ I. మౌర్య, గుప్త, కుషాణ మరియు కన్వ రాజవంశాలలో ఏది మొదటిది? మౌర్య వంశం మొదటిది. సో ఆర్డర్ కూడా నేర్చుకోవాలి. అందుకే నేను ఈ కింగ్డమ్స్ చెప్పేటప్పుడు ఈ వంశం తర్వాత ఈ వంశం, ఈ రాజు తర్వాత ఈ రాజు అనేది కూడా మనం నేర్చుకోవాలని చెప్తా ఉంటాం.
ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్. ఒక లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.